ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వంశీ, బావగారిని పెళ్లి కొడుకుని చేస్తుంటే కామ్గా ఉన్నావేంటి? ఫొటోస్ తీ. ఫొటోస్ని స్వీట్ మెమరీస్గా దాచుకోవడం కోసం తీస్తారు దినా. అసలు ఈ పెళ్లి ఎవ్వరికి ఇష్టం లేదు. అన్నయ్య పెద్దమ్మ కోసం తలంచాడంతే. ఇదంతా ఆ రోజు ఆ స్వామీజీ రావడం వల్లే జరిగింది. లేదంటే పెద్దమ్మకి ఆలోచన వచ్చేదే కాదు. స్వామీజీ రావడం ఏంటి స్నేహ? అసలు ఏం జరిగింది? కొన్ని రోజుల ముందు మన ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడన్నయ్య. హర 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 మహాదేవ శంభో శంకర. ఒక పేదింటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు కాబోతోంది. ఆ రుద్రుడి కోపాన్ని చల్లబరిచేది, తలకెక్కి నాట్యం చేసేది, మీ ఆశలపై నీళ్లు చల్లబోతోంది. గంగా ఈస్ గోయింగ్ టు దిస్ హౌస్ కోడలా. ఏ ఇంటికైనా కళ్యాణం కమనీయం, కానీ మీ ఇంటి కళ్యాణం కల్లోలం. అతను అలా చెప్పి పెద్దమ్మని కంగారు పెట్టేశాడు. అతని మాటలన్నీ నువ్వు గంగని పెళ్లి చేసుకుంటావనేలా ఉన్నాయన్నయ్య. కారణం తెలీదు కానీ మీ ఇద్దరి మీద అమ్మకెక్కడో చిన్న అనుమానం కలిగిందన్నయ్య. ఆ భయంతోనే గంగని కోడలు కానివ్వకూడదని అప్పటికప్పుడు ఈ పారుతో పెళ్లి ఫిక్స్ చేసింది. నా కొడుకు నా మాట వింటాడని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంటి గౌరవానికి మచ్చ తీసుకొచ్చే పనేమి చెయ్యను అని నాకు మాట ఇవ్వు. ఈ విషయం మావయ్య గారు కూడా అర్థం చేసుకుని చాలాసార్లు అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పాలని చూశారు. కానీ అత్తయ్య గారు వినిపించుకోలేదు. పారు అసలు మన ఫ్యామిలీకి తగ్గ అమ్మాయే కాదు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే తనకన్నా గంగే బెటర్. మా బాధంతా ఒకటే అన్నయ్య. రేపు తన కోడలుగా వచ్చాక మమ్మల్ని నీ నుంచి ఎక్కడ విడతీస్తుందో అని చెప్పి భయంగా ఉందన్నయ్య. ప్రీతి, ఏంటమ్మా ఇది? నేను మీకెందుకు దూరం అవుతాను? మనందరం కలిసే పెరిగాం. బాధని సంతోషాన్ని కలిసే పంచుకుంటాం. మన మధ్య ఎవరో వచ్చినంత మాత్రాన మనమెందుకు విడిపోతాం? ఎప్పటికీ కలిసే ఉంటాం. అన్నయ్య